హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారండి. ఈరోజు మరో వీడియోతో మేము ముందుకు వచ్చేసామండి. ఈరోజు మా స్టైల్లో సేమియా క్యాసర్ అండి. సో కప్పు సేమియా తీసుకున్నామండి, అరకప్పు ఏమో షుగర్ తీసుకున్నాము. దానికి కావాల్సింది వచ్చేసి జీడిపప్పు ఒక 50 గ్రామ్స్ అండి, కిస్మిస్ 50 గ్రామ్స్, యాలక్కాయలు ఏమో 4-5 తీసుకున్నాము. అండ్ ఈ నెయ్యి వచ్చేసేసి తగినంత అండి, వేయించుకోవాలి కాబట్టి సేమియాని బాగా. సో ఇది చూడండి, ఇది కూడా ఫుడ్ కలర్ కూడా తీసుకున్నామండి. చూసారండి ఈ ఫుడ్ కలర్. ఓకేనండి, స్టార్ట్ చేద్దామండి ప్రాసెస్. ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ఈ నాన్ స్టిక్ కడాయిని పెట్టుకుందామండి. ముందు స్టవ్ ఆన్ చేసుకున్నామండి, కడాయి నాన్ స్టిక్ కడాయి పెట్టుకుందాము. నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ అనేది వేపుకుందామండి. నెయ్యిలో 1 స్పూన్ తీసుకున్నామండి నెయ్యి. జీడిపప్పు వేసుకుందామండి. అలా కిస్మిస్ కూడా వేసుకుందామండి. దోరగా వేయించుకుందామండి. అసలు నెయ్యి అండి అంత మంచి స్మెల్ వస్తుందండి, చాలా మంచి నెయ్యి అండి. నెయ్యి జీడిపప్పు కిస్మిస్ తీసుకొని పక్కన పెట్టుకుందామండి. ఒక బౌల్లో తీసుకుందాము. అలా ఇంకా స్పూను నెయ్యి వేసుకొని ముందుగా పక్కన పెట్టుకున్న సేమియా అనేది మనం వేయించుకుందామండి నేతిలో. వర్మీసెల్ అండి ఇది. సేమియా వచ్చి దోరగా వేయించుకుందామండి సేమియా అనేది. చూడండి దోరగా వేగుతుందండి. ఎరడాలకి అయిందండి ఇది. సో ఈ సేమియా అనేది తీసి పక్కన పెట్టుకుందామండి. వేరే బౌల్కి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ప్లేట్కి. ఇప్పుడు చూసారండి పక్కన పెట్టుకున్నామండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి, సో చూసారండి పక్కన పెట్టుకున్నాము. ఎరడాలుగా వేగింది కదండి సేమియా. సో స్టవ్ ఆన్ చేసేసి ఇవ్వండి బౌల్ పెట్టుకున్నామండి. మళ్ళీ కడాయి నాన్ స్టిక్ కడాయి పెట్టుకొని, ఇది కప్పు సేమియా అండి. కప్పు సేమియాకి కప్పున్నర వాటర్ వేసుకుందామండి. కప్పున్నర వాటర్ పోసుకున్నామండి. ఇది బాగా మరగాలండి. సో కప్పు సేమియాకి అరకప్పు షుగర్ తీసుకుంటున్నామండి, పంచదార. సరేండి వేసేసుకుంటున్నాము. చూసారండి
పంచదార అనేది పాకంలాగా మరుగుతుంది. చూసారండి అలా మరుగుతుందో అండి. తీసాను. ముందు వేపట్టుకున్న సేమియా వేసుకుందామండి. చూసారండి అలా మరుగుతుందండి. సేమియా వేసేసుకున్న తర్వాత చిక్కపడకపోతుందని చూసారండి. దీనిలో కొంచెం ఫుడ్ కలర్ వేసుకుందామండి. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో వేసి చేస్తారండి. కొన్ని ముందు వెనక వేసుకుంటారు, కొంతమంది వెనకాల వేసుకుంటారు. సో అలాగే యాలకులు కూడా వేసేసుకుందామండి. దంచి పెట్టుకున్న యాలకులు అలాగే చూసారా దగ్గరికి వచ్చేస్తుంది. జీడిపప్పు కిస్మిస్ నేతిలో వేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా కలిపేసేద్దాం. చూసారండి ఒక 10 to 15 minutes మీడియం ఫ్లేమ్లో మరిగిపోతాయండి. పర్ఫెక్ట్ సేమియా క్యాసర్ అనేది రెడీ అయిపోద్దండి. ఒకసారి మూత చూసుకుందామండి. చూసారా ఇంకొంచెం ఒక 10 minutes అండి. ఒకసారి ఓపెన్ చేసి చూసుకుందామండి. సేమియా క్యాసర్ రెడీ అయిపోయిందండి. ఒక 5 minutes చూసి ఆఫ్ చేసేద్దామండి స్టవ్. సో సేమియా క్యాసర్ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. సో పక్కన పెట్టుకుంటున్నామండి ఇది. సో చూసారండి పర్ఫెక్ట్ సేమియా క్యాసర్ రెడీ అయిపోయిందండి. సో ఒక స్పూన్ తీసుకొని టేస్ట్ చూద్దామండి. చూసారండి ఎలా ఉందో చూస్తున్నారండి వీడియో. బాగా పొగలు కక్కుతూ ఉందండి. సూపర్ అండి. పర్ఫెక్ట్గా అన్నీ కూడా సరిపోయినాయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్ అండి. ఉంటామండి, మరో వీడియోతో కలుద్దామండి. అంతవరకు బాయ్ అండి.